హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను కోడిగుడ్డు ఉల్లిగడ్డ చేసుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువ వేసుకుంటున్నాను, ఎగ్స్ తక్కువ వేస్తాను. ఇన్ని ఆనియన్ వేస్తున్నాను. ఇది ఒక 10 ఉంటాయి అన్నమాట ఆనియన్స్. ఎక్కువ ఆనియన్ వేసుకొని చేసుకుందామని చేస్తున్నాను. మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము. నేను స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా నూనె ఎక్కువనే వేసుకుందాము, మరి తక్కువైనా బాగుండదు. ఎగ్స్ కదా మనకు కౌసు లాగా అనిపిస్తుంది. ఈ ఆనియన్ కూడా మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇలా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. తొందరగా మనకు ఫ్రై అవుతాయి అన్నమాట. ఆనియన్ కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాము. మనం 10 వేసాను ఆనియన్. మనకి ఎక్కువ వస్తుంది మనకి కర్రీ అని. సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ఆనియన్ ఎక్కువ ఉంటే మనం కలుపుకుంటేందుకు కూడా మంచిగా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఇంత మనకు ఆనియన్స్కు మనకు ఒక 1 2 3 4 5 6 అన్న పడతాయి మనకు. ఎక్కువ మనం తక్కువ ఆనియన్తో మనం కలుపుకోవాలనుకుంటే 6 పడతాయి ఎగ్స్. నేను 3 వేస్తాను, ఎక్కువ కర్రీ ఉంచుతాను. మన కలుపుకోనికి ఎక్కువ కర్రీ ఉంటుంది అన్నమాట. ప్లేట్ పెట్టేసుకుందాము. నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ రన్ చేసుకుందాము. సిమ్లోనే పెట్టాను, సిమ్లోనే ఉడికిస్తున్నాను నేను ఫ్రైకి. ఎందుకంటే పెద్దగా పెడితే మనకి స్టీల్ ఊరికే మారుతుంది. మనం అట్లనే అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ కరివేపాకు అస్సలు అంత స్మెల్లే లేదు. కొన్ని కరివేపాకులు అయితే మనకు ఇంట్లోకి తేయంగానే ఇంత మంచి ఇల్లంతా గుమగుమ వాసన వస్తుంది అన్నమాట. అట్లా లేదు ఈ కరివేపాకు. ఎందుకో మరి ఎప్పుడు అయినా మంచిగా ఉంటుంది. బయటకెళ్ళి తెచ్చిన, షాప్లో తెచ్చిన బాగానే ఉంటుంది, మనము అంగడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఎందుకో మనం షాప్లో తెచ్చినాం, ఇది స్మెల్ వస్తలేదు. అంతా ఒక ఏదో ఆకేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. స్మెల్ మన కరివేపాకు స్మెల్ వస్తే మంచిగా అనిపిస్తుంది. కరివేపాకుది స్మెల్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మనకు కూరలలో వేసుకుంటే మనకి ఇట్లా తెచ్చుకుంటేనే మనకు మనకు స్మెల్ అనిపిస్తుంది. అట్లా ఎంత బాగా వస్తుందని. కొన్ని చెట్లకు ఉండవేమో మరి స్మెల్. కరివేపాకు అనేది అంత స్మెల్ అయితే అనిపిస్తలేదు నాకు. తప్పదు కానీ కూరలో వేస్తాను. ఇలా నాకు ఇష్టం ఉండదు అన్నమాట. స్మెల్ రాకపోతే అంత నాకు వెయ్యాలనిపించదు. మరి ఎన్ని రకాలు ఉంటాయో నాకు తెలియదు కరివేపాకు, కానీ ఎక్కువ అయితే స్మెల్దే వస్తుంది తెచ్చుకుంటాము. ఈసారి షాప్లో వేస్తే అట్లా సరే అని తీసుకున్నాను. మా ఇంటికాడ ఉంటుంది కానీ స్మెల్ మంచిగా ఉంటుంది. ఇంటికి వెళ్ళలేము కాబట్టి తీసుకురాలేదు. ఇక్కడ చెట్టు ఉండదు, కానీ ఇక్కడ మేము అపార్ట్మెంట్లో కదా, అక్కడ ఊరికడ చెట్టు ఉంది. పోయినప్పుడు మా వారు వేస్తారు. మంచి వర్షం పడుతుంటే మంచిగా అనిపిస్తుంది కోడిగుడ్డు ఉల్లిగడ్డ. కాకపోతే ఇప్పుడు సమ్మర్ అనమాట, తినాలనిపించి చేస్తున్నాను అంతే. వర్షం పడుతుంటే కోడిగుడ్డు ఉల్లిగడ్డ బాగుంటుంది. కోడిగుడ్ల పులుసు అయినా కోడిగుడ్డు ఉల్లిగడ్డ అయినా
బాగుంటుంది చేసుకుంటే. వేడివేడి అన్నంలో వేడివేడి కూరలో అన్నం తింటే బాగుంటుంది. పసుపు వేసుకుందాము, అలాగే కారం కూడా వేసేసుకుందాము. కారం కూడా వేస్తున్నాము. ఇది కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది. మనం ఎగ్స్ కూడా కొట్టేసేసుకున్నాము. మనం ఎగ్స్ కూడా కొట్టేసుకుంటాం కదా, అప్పుడు కూడా ఇంత ఫ్రై అవుతుంది అనమాట. ఇలా మనం కొంచెం గుంతలాగా పెట్టేసుకుందాము. మనం 3 eggs వేస్తున్నాను, కొంచెం ఇలా నిలుస్తుంది అన్నమాట మనకు. మనం ఇందులో కారం వేసుకుందామండి, ఎందుకంటే ఎల్లో కలర్ కదా, మనకు ఎల్లో కలర్ అంతా తెల్ల తెల్ల గుర్తుంది అన్నమాట. మనం సాల్ట్తో కలుపుకుందాము. సాల్ట్ నేను కొంచెము మసాలా వేస్తున్నాను. నా దగ్గర మటన్ మసాలా ఉంది, గరం మసాలా లేదంటే ఇది కూడా అన్నీ కలుస్తాయి కాబట్టి ఏం కాదు. మటన్ మసాలా కలుపుతున్నా, కారం సాల్ట్ మటన్ మసాలా అంతా నేను కొద్దిగా చాట్ మసాలా కూడా కలుపుతున్నాను. కొంచెం మనకు పుల్ల కూడా ఉంటుంది, మసాలా కూడా కలుపుతున్నాను. అని ఇలాగా కారం కలిపాను, సాల్ట్ కలిపాను, మటన్ మసాలా కలిపాను, చాట్ మసాలా కలిపాను. మనం దీని పైన వేసుకుందాం, మంచిగా ఎగ్ పైన కూడా వేసుకుంటే ఎల్లో కలర్ ఉంది కదా, అది మనకు ఎల్లో కలర్ లేకుండా మంచిగా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం మళ్ళీ ఉంచాను, నేను మళ్ళీ వేసినాక మళ్ళీ వేస్తాను. అది సగం వేస్తున్నాను, సగం ఈ కారం ఏమో మనకు చట్నీల కారం అనమాట. ఫస్ట్ వేసిందేమో అది మనం పట్టించిన కారం ఎక్కువ ఉంటుంది, అది ఇది తక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ కారం వేస్తున్నారు అని అనుకున్నారు, ఇది కారం తక్కువనే ఉంటుంది, అందుకే నేను పైన వేస్తాను. ఇది ఇందులో కలిపాను అనమాట. మనం ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం. ఇక మనకు అన్నీ అయిపోయినాయి కదా, అందులో వేసేటివి అన్నీ అయిపోయినాయి, వేసేస్తాము. ఇక మనకు ఏం లేదు, ఒకవేళ కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. ప్లేట్ పెట్టేసుకుందాము. ఏ గుడ్డుకు ఆ గుడ్డు మర్రేసేసుకుందాము. ఇలా వస్తుంది అన్నమాట. మళ్ళీ చల్లుతాను నేను. కారం పొడి పైన చల్లాను, ఒక 2 నిమిషాలు పెట్టేసి తీసేసుకుందాం. ఇక చాలుగా మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ఇంకా మనకు రెడీ అయిపోయింది కర్రీ. ఈ పైననే చూపించేస్తున్నాను, కింద ఏం పెట్టేస్తాను, నేను ఇక్కడనే చూపిస్తాను. కోడిగుడ్డు ఉల్లిగడ్డ మనకు రెడీ అయిపోయింది. మనం గుడ్డుతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు. నేను ఇంకోసారి ఆమ్లెట్ లాగా కూడా చేస్తాను, అది చేస్తాను. ఈరోజు కర్రీ ఇలా సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట. తినాలనిపించింది. ఎగ్గులు ఉండే ఇంట్లో, మనకి ఎండాకాలం ఖరాబ్ అవుతాయి కదా, ఎందుకంటే ఎండాకాలం కదా, సమ్మర్ ఖరాబ్ అవుతాయి కాబట్టి వండేసుకుంటే అయిపోతుందని వండేసాను. కర్రీ ఎక్కువ ఉండాలి, ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలని గుడ్లు తక్కువ వేసాను అనమాట. మనం ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు, మనకు అప్పట్లప్పుడు అట్లా వేసుకొని కూడా తినచ్చు. అట్లా అన్నీ ఇప్పుడు ఇంట్లో కర్రీ చేసుకున్నాం అనమాట, ఉల్లిగడ్డ కర్రీ. వేడి వేడి అన్నంలో ఇప్పుడు తింటాం అనమాట. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు ఉంటానండి.